మాజీ ఎమ్మెల్సీ జాగృతి చీఫ్ కవితపై కూడా సిబిఐ కేసు కొట్టివేసింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత, ఆమె ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరిపైన సిబిఐ నమోదు చేసిన కేసులను కొట్టివేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్తో పాటు కవితపై సిబిఐ కేసు నమోదు చేసింది. కేసు నమోదు, దర్యాప్తులో సిబిఐ అనుసరించిన విధానాన్ని ప్రత్యేక కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 45 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన విచారణ తర్వాత తీర్పు వెల్లడించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కోర్టు తీర్పు తర్వాత హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్లో రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని విమర్శించారు కవిత. కేసీఆర్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికే తనపై కేసు పెట్టారని చెప్పారు. 5 నెలలు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. 3 ఏళ్ల పాటు నానా మాటలు అన్నారని, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని విమర్శించారు కవిత. గతంలో చెప్పినట్లు కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని చెప్పారు కవిత. కష్టకాలంలో తనకు అండగా ఉన్న తల్లిదండ్రులు, అత్తామామలకు కృతజ్ఞతలు చెప్పారు. అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు కవిత. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, మా మదర్ కి, ఫాదర్ కి, అదేవిధంగా మా హస్బెండ్ గాని, మా పిల్లలు గాని 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఫండమెంటలీ not only me, KCR garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR garu, that has been reflected on Kavita, and I have also time and again said it is a false case, it is a politically motivated case, and as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids? Who will account for the time that I've lost with my family? ఇవన్నీ న్యాయం చివరిలో గెలిచిన 5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను, నా కుటుంబానికి, నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు, అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి, ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి, నన్ను హరాస్ చేసి, నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలాడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అభియోగాలపై ఆధారాలు లేకనే నిందితులకు ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు కవిత లాయర్ నితేష్ రాణా. సౌత్ లాబీ పదాన్ని వాడటాన్ని న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించినట్లు చెప్పారు. ప్రిడికేట్ నేరం తొలగించబడిన తరువాత మనీ లాండరింగ్ కేసును ఏమాత్రం కొనసాగించలేరన్నారు నితేష్ రాణా. सबसे पहले तो मैं बता दूं, आज दिल्ली एक्साइज केस के ऊपर फ्रेमिंग ऑफ चार्ज के ऊपर जजमेंट आना था और ऑनरेबल कोर्ट ने आज सारे ही एक्यूज को डिस्चार्ज कर दिया इस ग्राउंड पे कि सीबीआई की इन्वेस्टिगेशन ठीक नहीं है, कोई भी मटेरियल नहीं है, कोई भी कोजेंट एविडेंस नहीं है जिस पे चार्ज फ्रेम किया जा सकता है. मैंने इस केस में के कविता जी और अभी पिल्लई को रिप्रेजेंट किया और दोनों को डिस्चार्ज किया. लॉबी के वर्ड पे ही कोर्ट ने और जज साहब ने बहुत ऑब्जेक्शन किया कि ये
वर्ड आया कहाँ से और किस तरह से ऐसे कंट्री को डिवाइड करने वाला वर्ड इस्तेमाल किया गया है। और कोई भी एविडेंस ना के कविता जी के खिलाफ और ना ही अरुण पिल्लई के खिलाफ कोर्ट सीबीआई ले आ पाई। इनफैक्ट किसी भी एक्यूज के खिलाफ एविडेंस नहीं लाए और सारे एक्यूज को डिस्चार्ज कर दिया। एक बार अगर प्रेडिकेट ऑफेंस खत्म हो जाता है, शेड्यूल ऑफेंस जो सीबीआई का केस है इस केस में, जब वो खत्म हो गया तो मनी लॉन्ड्रिंग का केस आगे नहीं चल सकता, क्योंकि मनी लॉन्ड्रिंग का केस पिगी राइट होता है शेड्यूल ऑफेंस पे, इसलिए मनी लॉन्ड्रिंग के भी केस ऑटोमेटिकली वो उनका अधिकार क्षेत्र है कि अगर वो चैलेंज करना चाहे। बट ऑनरेबल कोर्ट ने सिरे से केस को नकार दिया और कोई भी एविडेंस नहीं है जिस एविडेंस पे केस आगे चलाया जा सकता है और सारे एक्यूज को దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. సీబీఐ పెట్టిన కేసులో కవితతో పాటు 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో కవితను 2024 మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేసి మార్చి 26న జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత ఏప్రిల్ 15న సీబీఐ కూడా అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్తో 100 కోట్ల స్కామ్కు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో కవిత 5 నెలలకు పైగా తీహార్ జైల్లోనే ఉన్నారు. 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీలో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా నిబంధనలు సవరించారని ప్రధాన ఆరోపణ. లైసెన్సుల కోసం ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు అందాయని కేసు పెట్టారు. ఈ స్కామ్లో కవిత సౌత్ గ్రూప్కు నాయకత్వం వహించారని ఈడీ, సీబీఐ ప్రకటించింది. అరుణ్ పిల్లైతో వ్యాపార లాభాలు పొందారని దర్యాప్తు సంస్థలు ఛార్జ్షీట్లో ఆరోపించాయి. విచారణ సమయంలో డిజిటల్ సాక్ష్యాలు ధ్వంసం చేశారని, కావాలనే ఫోన్లను డ్యామేజ్ చేశారని అభియోగాలు మోపారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో 5 నెలల జ్యుడిషియల్ రిమాండ్లో తీహార్ జైల్లో ఉన్నారు కవిత. 164 రోజుల తర్వాత ఆగస్టు 27, 2024న కవితకు బెయిల్ మంజూరైంది. Extremely happy. Manandrik Telsindi, it's a very politically motivated case and it has finally come to an end. We have all known it, the people of Telangana has always known it, and now the judicial courts have also demanded this, and nothing else. Satyameva Jayate. Thank you. థ్యాంక్ యూ. జై తెలంగాణ.